అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో పప్పుతో సరికొత్తగా స్వీట్ ఉప్మాని తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని నానబెట్టిన పచ్చిశనగ పప్పుని కొంచెం వేసుకొని 1 కప్పు నీళ్లు పోసుకొని పప్పుని ఉడికించుకోవాలి. క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ నానబెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే చాలా తక్కువ స్వీట్ చేస్తున్నా అనమాట. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది కదా! ఇలా ఉడికిన పప్పులోకి 1 కప్పు బెల్లం తురుము కానీ, బెల్లం పొడి కానీ వేసుకొని కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లానికి బదులుగా పంచదార అయినా వాడొచ్చు, కానీ మనం వేసే కప్పులో 1 ఇంచు తగ్గించి పంచదార వేసామంటే స్వీట్ అనేది సరిపోతుంది. కరిగిన బెల్లాన్నయితే దించి పక్కన పెట్టేసి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసి 5, 6 జీడిపప్పు వేసి జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి. ఈ మాత్రం వేగిన తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వను వేసి రవ్వని దోరగా వేయించుకోవాలి. వేయగానే ఉండలు కట్టినట్టుగా ఉన్న గ్యాస్ తక్కువ పెట్టి వేయించామంటే చక్కగా పొడి పొడిగా తయారవుతుంది. రవ్వ అనేది ఈ మాత్రం వేగిన తర్వాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని పప్పుతో సహా వేసేసి ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. 1 చిటికెడు ఉప్పు వేసామంటే స్వీట్ టేస్ట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఈ స్వీట్‌ని చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా కానీ తొందరగా పనైపోతుందనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. 1 నిమిషం పాటు మూత పెట్టామంటే స్వీట్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఏదైనా గిన్నెలో సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.